బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి బెదిరింపు వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. మోదీని చంపేస్తామంటూ సోషల్ మీడియాలో ఈ బెదిరింపుల పోస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ బెదిరింపులకు సంబంధించి ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వారి ఐపీ అడ్రస్లను ట్రేస్ చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. 2 రోజుల పాటు ఆస్ట్రేలియాలో మోదీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా రక్షణ సహకారం, అలాగే కీలక ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్కి సంబంధించి, అలాగే ఎనర్జీ సెక్యూరిటీ, ట్రేడ్ అండ్ ఏఐ, ఎడ్యుకేషన్ అండ్ అదర్ స్కిల్స్కి సంబంధించి కొన్ని కీలకమైన ఒప్పందాలు ఆస్ట్రేలియాతో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, న్యూజిలాండ్లో కూడా త్వరలో పర్యటనలు మనం చూస్తున్నాం షెడ్యూల్స్. కాబట్టి ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఒక బెదిరింపు వచ్చినట్లుగా కనపడుతోంది. ఆ బెదిరింపుకు సంబంధించిన పోస్ట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు అక్కడ చూడొచ్చు. పైన మీరు చూస్తున్నారు ఆస్ట్రేలియా ఇండియా ఫౌండేషన్, ఏఐఎఫ్ అంటూ ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళు మెల్బోర్న్ మీట్స్ మోదీ, డేట్ కన్ఫర్మ్డ్ 9th July, లొకేషన్ మెల్బోర్న్, వెన్యూ TBA. అంటే ఆస్ట్రేలియా ఇండియా ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్స్ కోసం ఈ పోస్ట్ చేశారు. మోదీ వస్తున్నారు మెల్బోర్న్కి 9th, సో కన్ఫర్మ్ అయిపోయింది డేట్ అండ్ వెన్యూ అంటూ వాళ్ళు పెట్టారు. దానికి కామెంట్ చేస్తూ ఒక పర్సన్, ఎవరో ఒక ర్యాండమ్ అకౌంట్ నుంచి, ద రూఫ్ టాప్స్ ఆఫ్ ది స్టేడియం బెటర్ క్లోజ్ డ్యూరింగ్ ద ఈవెంట్ ఆర్ హీ విల్ బి కమింగ్ టు ఆస్ట్రేలియా ఫర్ హిస్ డెత్. ఆ రూఫ్ టాప్స్ క్లోజ్ చేసుకొని పెట్టండి, లేదంటే మోదీ చావడానికే ఇక్కడికి వస్తున్నట్లు అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఖలిస్తానీ గ్రూపుల నుంచి వచ్చుండొచ్చు, ఖలిస్తానీ రెబల్ గ్రూప్స్ నుంచి ఇది వచ్చుండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఇది ఏ ఐడి నుంచి వచ్చింది, ఆ ఐడి ఐపీ అడ్రస్ ఏంటి, ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్ని అనే డీటెయిల్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం అని చెప్తున్నారు. అయితే మనందరికీ తెలిసిందే, ఈ డెత్ థ్రెట్కి సంబంధించిన పోస్ట్ వచ్చిన తర్వాత ఇండియా కూడా కొంత అలర్ట్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి AFP కూడా దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అలాగే అసలు ఈ వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. అసలు దీనికి నేపథ్యం ఏంటి అనేది చూస్తే, మోదీ త్వరలో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. 9th ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ వేర్పాటువాద కార్యకలాపాలు, ఉగ్రవాదం, భద్రతా సహకారం వంటి అంశాలకు సంబంధించి చర్చకొచ్చే అవకాశం ఉంది. భారతదేశ విదేశాంగ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసింది. అయితే మనందరికీ తెలిసిందే, గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో కొన్ని ఖలిస్తాన్ అనుకూల నిరసనలు జరిగాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలు అక్కడ మేజర్ ఇష్యూగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఇండియా అఫీషియల్గా ఇప్పటికీ రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ ఈ థ్రెట్ అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరు ఈ థ్రెట్ చేశారు అనే డీటెయిల్స్ ఇంకా రాలేదు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐపీ అడ్రస్ని కనుక్కునే పనిలో, ఆ వ్యక్తి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ అకౌంట్ని అనేది కనుక్కునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఆ మోదీ ఎక్కడైతే స్టేడియంలో మాట్లాడబోతున్నారో ఆ స్టేడియంలో ఏ వెన్యూ అయితే ఉందో ఆ వెన్యూ చుట్టూ భద్రతని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు అంటూ ఇప్పటికే ఒక సోర్స్ ద్వారా మనకు తెలుస్తోంది. మరోవైపు భారతదేశానికి సంబంధించిన భద్రతా సంస్థలు అండ్ ఆస్ట్రేలియా అధికారుల మధ్య ఇద్దరు కోఆర్డినేషన్ పెంచి సమావేశాల ప్రాంగణం, అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి కార్యక్రమాల వద్ద ప్రత్యేక భద్రత కల్పించేటట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఆస్ట్రేలియాలో రీసెంట్గా కూడా కొన్ని బెదిరింపు కాల్స్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకి థ్రెట్స్ వచ్చినట్లుగా కూడా కనిపిస్తోంది. దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే పర్యటన మీద ఏమి ఉండదు, షెడ్యూల్ యాజ్ యూజువల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇండియా నిజంగా ఇలాంటి బెదిరింపులకు భయపడే పరిస్థితి ఉందా అంటే ఛాన్సే లేదు. వీఆర్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్ మనకు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ మచ్ ఎగ్జిస్టెడ్. అది మాత్రం రియల్గా కనిపిస్తుంది. ఖలిస్తానీ వేర్పాటువాద
సంస్థలు కొన్ని అక్కడ గతంలో కొన్ని ఆందోళనలు నిర్వహించడం మనం చూసాం. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా దీనికి సంబంధించి కొంత భయం వ్యక్తమైన మాట కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఖలిస్తానంటే మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక సిక్కు దేశాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఒక వేర్పాటువాద డిమాండ్ అనేది తెర మీద ఉంది. అందరూ అలా అని చెప్పలేకపోయినప్పటికీ దీంట్లో కొన్ని రాడికల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రధానంగా కొంత హింసకు పాల్పడడం కానీ లేదంటే కొన్ని థ్రెట్స్ చేయడం లాంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఖలిస్తాన్ అనుకూల ర్యాలీలు, నిరసనలు ఆస్ట్రేలియాలో గతంలో కూడా జరిగాయి. అండ్ కొన్ని హిందూ దేవాలయాల మీద ఒక విధ్వంసకాండ, వాండలిజం ఘటనలు కూడా మనం గతంలో చూసాం. అలాగే భారత్ కాన్సులేట్, భారత నాయకుల మీద కూడా అక్కడ నిరసనలు జరగడం, ఈ ఘటన మీద భారత్ చాలా సందర్భాలు ఆస్ట్రేలియా ప్రభుత్వం నోటీస్ కూడా తీసుకొచ్చింది. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి ఆస్ట్రేలియా మరి ఏం చేయడం లేదా అంటే కొంత చర్యలు తీసుకుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కనుక తొక్కేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఏదైనా సరే హింసకు పాల్పడ్డ ఘటనలు కనుక ఉంటే ఖచ్చితంగా వాటి విషయంలో వరకు మేము చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు ప్రధానంగా రక్షణ సహకారం అంశానికి సంబంధించి ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మోదీ పర్యటనలో భాగంగా ఇప్పుడు ఈ ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, రాడికల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని, వాటికి సంబంధించి అక్కడ చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైతే అక్కడ ఇలాంటి విషయాల్లో యాక్టివ్గా ఉన్నారో, భారత్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారో, అలాగే ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని అణిచివేసే అంశానికి సంబంధించి కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేజర్గా భారత్ ఆస్ట్రేలియా నౌకాదళాల మధ్య సంయుక్త విన్యాసాలు మరింత విస్తరించడం, అలాగే సముద్ర భద్రత, ముఖ్యంగా మారిటైమ్ సెక్యూరిటీ, సమాచార భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావానికి సంబంధించి ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి, రక్షణ పరిశ్రమల మధ్య సంయుక్త ఉత్పత్తి, సాంకేతిక సహకారం, ఈ అంశాల మీద, దాంతోపాటుగా కీలక ఖనిజాల ఒప్పందం కూడా జరగబోతుంది. క్రిటికల్ మినరల్స్ అగ్రిమెంట్స్ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం, కోబాల్ట్, నికెల్ ఇలాంటి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెమీ కండక్టర్స్, రక్షణ రంగానికి ఇవి చాలా ఇంపార్టెంట్. భారత కంపెనీలకు దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు, పెట్టుబడుల మీద దీనికి సంబంధించి ఒక చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాంగ్ విత్ దిస్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి లైక్ ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా పెంచడం గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, అండ్ పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు, అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి టెక్నాలజీని షేర్ చేసుకోవడం, ఇలాంటి అంశాలకు సంబంధించి ఎనర్జీ సెక్యూరిటీలో, దాంతోపాటుగా ట్రేడ్, ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఇంకొంచెం విస్తరించడం, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడం, అలాగే పూర్తి స్థాయి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ సిఈసిఏపై మరింత డెవలప్మెంట్ దృష్ట్యా చర్చలు జరపడం, అలాగే అలాంగ్ విత్ దిస్ ఫార్మింగ్ అని, లేదంటే ఎడ్యుకేషన్, సర్వీసెస్, డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన కొంత టెక్నాలజీ షేరింగ్, ఇలాంటి వాటికి అన్నిటికి సంబంధించి, అలాగే అట్ ది సేమ్ టైం మార్కెట్ యాక్సెస్ పెంచడం, ఇలాంటివి అంటే ఇరు దేశాల మధ్యలో మార్కెట్ యాక్సెస్ పెంచడం, బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి, అలాంగ్ విత్ దిస్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీ అంశాలకు సంబంధించి రీసెర్చ్, అలాగే సెమీ కండక్టర్ సరఫరా, సప్లై చైన్ని మరింత బలోపేతం చేయడం, ఇలా చాలా అంశాలకు సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో కొన్ని అగ్రిమెంట్స్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ ఖలిస్తానీ వేర్పాటువాద రాడికల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి చర్చ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఆస్ట్రేలియాలో భారత్కి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు జరిగాయి. దాని మీద ఆస్ట్రేలియా అంత బలంగా వ్యవహరించలేదన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ ఇండియా కూడా చాలా సందర్భాల్లో ఆస్ట్రేలియాకు సూచించింది, ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ముందే జాగ్రత్త చర్యలు తీసుకోండి, భారత్కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, అక్కడ కొన్ని గుళ్ల మీద దాడులు జరగడం, కొంతమంది కీలకమైన నాయకులకు బెదిరింపులు రావడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. సో మొత్తం మీద ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనల సమయంలో, ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇలాంటి ఘటన జరగడం మరింత ఆందోళన కలిగించేటువంటి అంశంగా కనిపిస్తుంది. మరొకసారి అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మీరు చూడొచ్చు, ఆస్ట్రేలియా ఇండియా ఫౌండేషన్ చేసినటువంటి పోస్ట్, మెల్బోర్న్ మీట్స్ మోదీ, డేట్ కన్ఫర్మ్ 9 జూలై, లొకేషన్ మెల్బోర్న్, వెన్యూ TBA అంటూ కామెంట్ చేశారు. సో దానికి అంటూ ఒక పోస్ట్ పెడితే దానికి కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి ఒక రిప్లై ఇది.
the rooftops of the stadium better close during the event or he'll be coming to Australia for his death అంటూ కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా ఇది ఎవరో కొంతమంది ఉన్మాదులు లేదంటే కొంతమంది రాడికల్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు చేసినటువంటి ఒక థ్రెట్. సో దీన్ని మరీ అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల షెడ్యూల్స్ చేంజ్ అవ్వడం ఇంకోటి ఉండదు. మేబీ స్మాల్ చేంజెస్ ఇన్ సెక్యూరిటీ అండ్ మిగతా అన్ని యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఎవరు చేశారు ఏంటి అనే వివరాలను ఇప్పుడు కనుక్కునే పనిలో ఉంది. బట్ ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ఆస్ట్రేలియా టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ వాళ్ళ దేశానికి ప్రపంచంలో అగ్రదేశంగా పేరు వచ్చినటువంటి భారతదేశం, విశ్వగురువుగా పేరున్నటువంటి భారతదేశ ప్రధాని వస్తున్నారు అంటే ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండి ఇంత పవర్ఫుల్ నేషన్ ఉండి ఇలాంటి ఒక గొప్ప ప్రధాని అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ దేశంలో ఇలా థ్రెట్స్ రావడం కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ డిజాస్టర్. ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ బిగ్ లాస్ ఫర్ ఆస్ట్రేలియా ఖచ్చితంగా. సో అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం, పేరు చెడిపోవడంతో పాటుగా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆస్ట్రేలియా ఇప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ దే ఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ సెక్యూరిటీ లెవెల్స్ మరింత స్ట్రాంగ్గా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. డూ యూ థింక్ దిస్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ కెన్ మేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ మోదీ టూర్? మోదీ టూర్ విషయంలో ఇలాంటి థ్రెట్స్ ఏవైనా ప్రభావం చూపిస్తాయని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university.